గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సబితా ఫ్రమ్ హోమ్ కేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం కిడ్నీ ప్రాబ్లమ్స్, అలాగే కిడ్నీ స్టోన్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళకి హోమ్ కేర్ ఇంటర్నేషనల్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు స్టూడియో. హలో డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఏజ్ తో సంబంధం లేకుండా ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ గురించి వింటున్నాం. అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళలో కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం వినాల్సి వస్తుందంటారు? ఎస్, కిడ్నీ స్టోన్స్ అనేది మినరల్ సాల్ట్ డిపాజిట్స్ ఇన్ ద కిడ్నీ. అంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉన్నప్పుడు ఈ యొక్క స్టోన్స్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనగా డీహైడ్రేషన్, అంటే వాళ్ళు తీసుకునేటువంటి వాటర్ ఇంటేక్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే కనుక వెరీ థిక్ యూరిన్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉన్నప్పుడు ఈ యొక్క మినరల్స్ కానీ సాల్స్ కానీ క్రిస్టలైజ్ అయిపోవడం, దానివల్ల అవి స్టోన్స్గా ఫామ్ అయిపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇవి మెయిన్గా డైలీ ఇంటేక్ ఆఫ్ వాటర్ అనేది తక్కువ తీసుకునే వాళ్ళలో ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. క్రిస్టలైజేషన్ ఆఫ్ మినరల్స్ అండ్ సాల్ట్స్ అనేది కూడా కొంతమందికి ఫ్యామిలీ టెండెన్సీ ఉండవచ్చు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల అయి ఉండవచ్చు, కొంతమంది వాళ్ళు తీసుకునేటువంటి కాల్షియం సప్లిమెంటేషన్ అయి ఉండవచ్చు, లేదా కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల, అంటే యాంటీ డిప్రెషన్స్ కానీ, మైగ్రేన్కి కానీ, ఎపిలెప్సీకి వాడినటువంటి మెడిసిన్స్ వల్ల కానివ్వండి, ఈ స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టోన్స్ అనేది ఒక 4 టైప్స్ ఆఫ్ స్టోన్స్ అని చెప్పుకోవచ్చు మనము. లైక్ కాల్షియం ఆక్సలేట్, కాల్షియం ఫాస్ఫేట్, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, అలాగే మనకి కొంతమందికి పైరువేట్ క్రిస్టల్స్ అండ్ సిస్టిన్. సో పైరువేట్ అనేది స్ట్రోవైట్ కానీ, స్ట్రోవైట్ క్రిస్టల్స్ కూడా మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి రిపీటెడ్గా, అంటే ఒక స్టోన్ ఫామ్ అయిపోయి అది పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ రిపీటెడ్గా స్టోన్స్ ఫామ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. అది కొంతమందికి స్ట్రోవైట్ క్రిస్టల్స్ అని చెప్పుకోవచ్చు. ఇది మెయిన్గా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో, అంటే కిడ్నీలో కానివ్వండి, యూరేటర్లో కానివ్వండి, బ్లాడర్లో కానివ్వండి, ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఈ స్ట్రోవైట్ క్రిస్టల్స్ అనేది ఫామ్ అవుతుంటాయి. ఇవి చాలా డేంజరస్గా ఇంక్రీజ్ కూడా అవుతూ ఉంటాయి సైజ్లో. అంటే వితిన్ డేస్, వితిన్ వీక్స్ ఈ యొక్క స్టోన్స్ అనేది సైజ్ ఇంక్రీజ్ అయిపోవడము, అబ్స్ట్రక్ట్ అవ్వడం. సో ఇక్కడ మనకి స్టోన్స్ ఫామ్ అయిన వెంటనే చాలామందికి వితౌట్ ఎనీ సిమ్టమ్స్ చాలా రోజులు ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్టోన్స్ అనేది మినిమం సైజ్ అలాగే కిడ్నీలో ఉన్నట్టయితే కనుక వితౌట్ సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అవి యూరేటర్ నుంచి పాస్ అవుతూ ఉంటాయో అప్పుడు అవి నొప్పి మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మెయిన్ సిమ్టమ్ వచ్చేసి తీవ్రమైన నొప్పి. లాయిన్ పెయిన్ అనేది వెరీ పెక్యులర్ ఉంటుంది. ఇది లాయిన్ నుంచి రిబ్స్ కింది భాగం నుంచి కూడా లాయిన్ లోవర్ అబ్డమన్లో షార్ప్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది చాలా తీవ్రంగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఈ స్టోన్ అనేది అబ్స్ట్రక్ట్ అవుతూ ఉంటుందో, అంటే ఈ యొక్క యూరేటర్స్లో అబ్స్ట్రక్ట్ అవుతూ ఉన్నప్పుడు పెయిన్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే స్టోన్ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు అబ్స్ట్రక్షన్ అనేది ఎక్కువగా ఉంటే కనుక కిడ్నీ వాపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మనం హైడ్రోనెఫ్రోసిస్ అంటూ ఉంటాం. సో హైడ్రోనెఫ్రోసిస్ మొదలైన వెంటనే దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నొప్పి, కొంతమందికి మూత్రంలో రెడ్డిష్ యూరిన్ అని చెప్తూ ఉంటాం, మూత్రంలోనే రక్తం పట్టడం, లేదా బ్రౌనిష్ యూరిన్ అని చెప్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా స్టోన్స్ అబ్స్ట్రక్షన్ వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అబ్స్ట్రక్షన్ కాకుండా రిపీటెడ్గా ఫామ్ అయినటువంటి స్టోన్స్ వల్ల వెరీ రేర్లీ, అంటే రేర్ కండిషన్ అని చెప్పుకున్నప్పటికీ కిడ్నీ ఫంక్షనింగ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. చాలా రేర్గా అయినప్పటికీ ఈ యొక్క హైడ్రోనెఫ్రోసిస్ అనేది చాలా డేస్ టుగెదర్, వీక్స్ టుగెదర్ ఉన్నట్టయితే కనుక కిడ్నీ ఫంక్షనింగ్, రిటెన్షన్ ఆఫ్ యూరిన్, అంటే మూత్రం అనేది అక్కడ ఆగిపోవడం జరగటం వల్ల ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ చాలా రోజులు ఉన్నట్టయితే కనుక సిమ్టమ్స్ వచ్చేసి మనకి ఫీవర్, చిల్స్, అంటే నొప్పితో పాటు బర్నింగ్ యూరినేషన్తో పాటు ఫీవర్ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఇది ఇన్ఫెక్షన్ కూడా ఉన్నట్టు అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో వేరే వివిధ రకాలటువంటి గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో కిడ్నీ ఫంక్షనింగ్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి కండిషన్స్లో మనం ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్ సార్. డాక్టర్ గారు, జనరల్గా ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళు ఇలాంటి పేషెంట్స్ ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలంటారు? బికాస్ ఒక్కొక్కరు ఒకలా ఫీల్ అయిపోయి లైక్ 4 లీటర్స్ తాగడం, 3 లీటర్స్ తీసుకోవడం, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. నిజానికి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎన్ని లీటర్స్ తాగితే అది ఫ్లష్ అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? యూజువలీ నార్మల్గా మనము ఎనీ పర్సన్ 3 to 4 లీటర్స్ అని చెప్తూ ఉంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో,
అంటే కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో లేదా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో వాటర్ ఇంటేక్ అనేది రెస్ట్రిక్షన్ చెప్తూ ఉంటాం. బట్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళల్లో ఇమీడియట్గా వాళ్ళకి వాటర్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. సో 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే కంపల్సరీ కన్జంప్షన్ ఉండాలి అని చెప్తూ ఉంటాం. అలాగే కొన్ని ఇతర పాథలాజికల్ రీజన్స్ అంటే బాడీలో క్రానిక్ డయేరియా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు లైక్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, లేదా హెవీ స్వెట్టింగ్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, డయేరియా ఉన్న వాళ్ళలో కూడా వాటర్ డీహైడ్రేషన్ అనేది బాడీలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్లో కూడా బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్ థిక్ యూరిన్ ఫామ్ అవడం, ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ యూరినే క్రిస్టలైజేషన్ ఆఫ్ మినరల్స్ అండ్ సాల్ట్స్ అండ్ స్టోన్ ఫార్మేషన్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో డీహైడ్రేషన్ ఎందువల్ల వస్తుంది ఆ యొక్క పర్సన్లో? నాట్ ఓన్లీ అంటే వాటర్ ఇంటేక్ తీసుకుంటున్నప్పటికీ కొంతమందికి డీహైడ్రేషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి డీహైడ్రేషన్ అనేది వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటూ దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. యూజువలీ నాట్ ఓన్లీ డీహైడ్రేషన్, కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ కానీ కాల్షియం సప్లిమెంటేషన్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో కానివ్వండి, లేదా కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అవటం అనేది యూజువలీ మెటబాలిక్ డిజార్డర్స్, డయాబెటీస్, అలాగే యూరిక్ యాసిడ్ కొంతమందికి ఎక్కువగా అక్యుములేట్ అయిపోతుంటుంది. అంటే ఎప్పుడైతే మనకి యూరిక్ యాసిడ్ కిడ్నీ నుంచి వ్యాక్యుయేట్ అవ్వకుండా ఉంటుందో అవి క్రిస్టల్స్ ఫామ్ అవ్వటము, జాయింట్స్లో అక్యుములేట్ అవ్వటము, అలాగే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అవటం. ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ బట్టి కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా ప్యూరిన్ కంటెంట్ అంటే అమైనో యాసిడ్స్ ఉన్నటువంటి ఎక్కువగా ఫుడ్ తీసుకుంటే కనుక యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యే వాళ్ళల్లో ఈవెన్ డయాబెటీస్ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇతర మెటబాలిక్ డిజార్డర్స్ కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొంతమంది మైగ్రెయిన్కి వాడినటువంటి మెడిసిన్స్ వల్ల లేదా యాంటీ డిప్రెషన్స్ మెడిసిన్స్ వల్ల కూడా ఈ యొక్క స్టోన్స్ ఫార్మేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎస్ డాక్టర్ గారు, చాలా వరకు ఎసింథమెటిక్గా ఉంటారని చెప్తుంటారు. జనరల్గా కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అయ్యి హెవీగా పెయిన్ వస్తే తప్ప ఎలాంటి లక్షణాలు కనిపించవా అసలు? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే స్టోన్స్ ఒకవేళ కిడ్నీలో ఉన్నట్టయితే కనుక అవి యురేటర్ వరకు రాకుండా కిడ్నీలో ఉంటే ఆ స్టోన్స్ ఎంత పెద్ద సైజ్ అయినా కానీ ఏసిమ్టమాటిక్ ఉండే అవకాశం ఉంటుంది. సో వెరీ వేగ్ పెయిన్ అంటే చాలా మైల్డ్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. అది యూజువల్లీ చాలామంది నెగ్లెక్ట్ చేయడం, ఓవర్లుక్ చేయడం అనేది చాలామందిలో చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క స్టోన్స్ ఫామ్ అవుతున్న కొద్దీ ఒకవేళ సైజ్ పెరిగినట్టయితే కనుక వితిన్ 5 to 6 mm ఆఫ్ స్టోన్స్ అనేది చాలా ఈజీగా ఎవాక్యుయేట్ అయిపోతాయి యురేటర్స్ నుంచి. ఒకవేళ వాటర్ ఎక్కువగా తీసుకున్నా కానీ, లేదా కొంతమందికి పెయిన్ ఎక్కువ వచ్చినప్పుడు వాటర్ ఇంటేక్ కానీ, లేదా వాళ్ళకు సలైన్లో రూపంలో కానీ ఒకవేళ ఇచ్చినట్టయితే కనుక ఈ యొక్క స్టోన్స్ అనేది చాలా ఈజీగా బయటికి ఎవాక్యుయేట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ వన్స్ ద స్టోన్స్ అనేది ఎక్కువ సైజ్ ఉన్నట్టయితే కనుక అబ్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాయి, అంటే యూరిన్ ఫ్లోకి ఇబ్బందిగా చేస్తూ ఉంటే కనుక అవి ఖచ్చితంగా పెయిన్ అనేది సివియర్ ఉండే అవకాశం ఉంటుంది. మనకి అబ్స్ట్రక్షన్ అనేది 2 to 3 జంక్షన్స్ అని చెప్పుకోవచ్చు. కిడ్నీ నుంచి యురేటర్లో ఉన్నటువంటి జంక్షన్లో కానివ్వండి, లేదా యురేటర్ నుంచి బ్లాడర్లో ఉన్నటువంటి జంక్షన్లో కానివ్వండి, ఒకవేళ ఈ యొక్క స్టోన్ ఇంప్లాంట్ అయితే కనుక అబ్స్ట్రక్షన్ ఆఫ్ యూరిన్ ఫ్లో అని చెప్పుకోవచ్చు. ఇంటర్మిటెంట్ ఫ్లో ఆఫ్ యూరిన్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మూత్రం ఆగాగి రావటం. ఈ యొక్క సిమ్టమ్ కూడా కొంతమందిలో స్టార్టింగ్ స్టేజెస్లో కనిపించే అవకాశం ఉంటుంది. ఇలా అబ్స్ట్రక్షన్ అయినప్పుడు మాత్రమే ఈ సిమ్టమ్స్ మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంటర్మిటెంట్ ఫ్లో కానివ్వండి, లేదా బ్లడ్ ఇన్ ది యూరిన్ కానివ్వండి, లేదా బ్రౌన్ యూరిన్ అని చెప్తూ ఉంటాం. అంటే కొంతమందికి బ్లీడింగ్ కాకపోయినప్పటికీ దెర్ ఇస్ టిష్యూ లాస్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కనుక కలర్ ఆఫ్ ద యూరిన్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఇమీడియట్గా వెరీ సింపుల్ ఎగ్జామినేషన్స్, అంటే ఈవెన్ దో పెయిన్ లేకపోయినప్పటికీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినట్టయితే కనుక ఈ స్టోన్స్ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. బట్ రిపీటెడ్గా ఒకవేళ స్టోన్స్ ఫామ్ అయినట్టయితే కనుక వాట్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి, అంటే అది కాల్షియం ఆక్సలేటా, స్ట్రువైటా, యూరిక్ యాసిడ్ క్రిస్టల్సా, సిస్టిన్ క్రిస్టల్సా అని చెక్ చేసుకొని దానికి గల మెయిన్ రీజన్ అంటే రూట్ కాజ్ అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ డాక్టర్ గారు, దీనికి సపరేట్గా టెస్ట్లు అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరము. అల్ట్రాసౌండ్ స్కాన్ స్టోన్స్ ఉన్నాయా లేదా, ఎంత సైజ్ ఉన్నాయి అని తెలుస్తుంది. బట్ వెన్ యూ గో ఫర్ ఐవీపీ, ఇంట్రావినస్ పైలోగ్రామ్ అని చెప్తాము, వాట్ టైప్ ఆఫ్ స్టోన్ అనేది ఫామ్ అవుతుంది అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు డై ఇచ్చి స్టోన్ అనేది ఎంత సైజ్ ఉంది, ఎక్కడ ఇంప్లాంట్ అయింది, ఏ టైప్ ఆఫ్ స్టోన్ ఉంది అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం
ఈ యొక్క టెస్ట్ని ఈజీగా తెలుసుకునే అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, ఇందాక మనం కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక కిడ్నీ ప్రాబ్లమ్స్ విషయానికి వచ్చేసరికి కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ గమనిస్తూ ఉంటాం. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా కిడ్నీస్లో ఇన్ఫెక్షన్స్ చూస్తుంటాం. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? యూజువల్లీ చిన్న పిల్లలు వెరీ యంగర్ ఏజ్లో కూడా మనకి గ్లోమరిలో నెఫ్రైటిస్ లేదా ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీ ఫంక్షనింగే ఇబ్బంది, అంటే అక్యూట్ నెఫ్రైటిస్ అని చెప్పుకోవచ్చు మనము. ఇక్కడ మనకి ఇన్ఫెక్షన్స్ అనేది సివియర్గా ఉండటం వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతినడం, క్రియాటినిన్ లెవెల్స్ అనేది సడన్ రైజ్ అనేది చూస్తూ ఉంటాం. ఈ యొక్క అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఇన్ఫెక్షన్స్ అనేది ఒకవేళ ఎంత త్వరగా మనం చెక్ చేసుకుంటే కనుక అంత త్వరగా మనకి ఆ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. బికాస్ అక్యూట్ నెఫ్రైటిస్ కానీ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లో కానివ్వండి, ఒకవేళ డిలే అయితే కనుక, అంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది మనకు తెలియకుండానే చాలా ఎక్సెసివ్గా ఉన్నట్టయితే కనుక క్రియాటినిన్ లెవెల్స్ అనేది సివియర్గా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే డ్యామేజ్ అనేది రివర్సిబుల్గా కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈవెన్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా ఈ యొక్క ఇన్ఫెక్షన్స్, అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది డిటెక్ట్ చేసినట్టయితే కనుక అది అవాయిడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క కిడ్నీ ఇన్ఫెక్షన్ని మనము ఓవర్లుక్ చేసినట్టయితే కనుక ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా అయిపోయే అవకాశం ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఇర్రివర్సిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయేంత వరకు కనుక్కోకుండా ఉన్నటువంటి కేసెస్ మనం చూస్తుంటాం. ఈవెన్ యంగర్ ఏజ్ గ్రూప్స్, అంటే ఏంటి 5 years లోపల కూడా చిల్డ్రన్లో మనకి కిడ్నీ ఇన్ఫెక్షన్స్తో, కిడ్నీ ఫెయిల్యూర్తో మొరటాలిటీ పెరగటం అనేది చూస్తున్నాం. సో ఇలాంటి కేసెస్ రాకుండా ఉండాలి, ఇలాంటివి ఎక్కువగా కాకుండా ఉండాలి అంటే స్టార్టింగ్ స్టేజెస్లోనే గ్లోమెరులర్ నెఫ్రైటిస్ సిమ్టమ్స్, యూజువల్లీ సిమ్టమ్స్ వచ్చేసి మనకి ఫీవర్, చిల్స్, బర్నింగ్, యూరినేషన్, పెయిన్ అనేది చూస్తూ ఉంటాం. స్టార్టింగ్ స్టేజెస్లో ఇంటర్మిటెంట్ ఫ్లో, అంటే ఫ్లో ఆఫ్ యూరిన్ అనేది తక్కువ అవ్వటం అనేది చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా చిన్నపిల్లల్లో కూడా గమనించుకోవాల్సినటువంటి సిమ్టమ్స్. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద ఏజ్డ్ గ్రూప్స్, అంటే యూజువలీ డయాబెటీస్ పీపుల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ డయాబెటీస్, యూరినరీ వెజైనైటిస్, ఇలాంటి జెనైటో యూరినరీ ఇన్ఫెక్షన్స్ కంబైన్డ్గా కూడా చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అనేది కూడా మనకి క్రియాటినిన్ లెవెల్స్ పెంచేంత ఇన్ఫెక్షన్స్ అనేది కొంతమందిలో చూస్తుంటాం. సో గ్లోమెరులర్ నెఫ్రైటిస్ కానివ్వండి, అక్యూట్ నెఫ్రైటిస్ కానివ్వండి, ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, మేబీ డ్యూ టు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అని చెప్పుకోవచ్చు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే ఎర్లీ స్టేజెస్లో ఈ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేసినట్టయితే కనుక ఎటువంటి ప్రాబ్లం లేకుండా నార్మల్సీకి తీసుకురావచ్చే అవకాశం ఉంటుంది. సికేడి కానీ, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్లో కూడా స్టార్టింగ్ స్టేజెస్లో ఒకవేళ డిటెక్ట్ చేసినట్టయితే కనుక పూర్తిగా వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ కానివ్వండి, అండర్లైయింగ్ రీజన్ అనేది డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. యూజువలీ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్లో యంగర్ ఏజ్ గ్రూప్స్లో కనిపించినప్పటికీ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అనేది మ్యాక్సిమం పీపుల్, అంటే మనకి 40+ ఆర్ 50+ ఏజ్ గ్రూప్లో క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ కనిపిస్తుంటుంది. ఈ యొక్క క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ వచ్చేసి చాలా మందిలో ఇన్ఫెక్షన్స్ కంటే కూడా హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇస్ ద మెయిన్ రీజన్ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి హైపర్ టెన్షన్తో బాధపడే పేషెంట్స్లో సడన్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. వెరాజ్ డయాబెటీస్లో మాత్రం క్రానిక్, అంటే వెరీ స్లో ఆన్సెట్ ఉన్నప్పటికీ సిమ్టమ్స్ అనేది మనకి పూర్తిగా కంప్లీట్గా రీనల్ ఫెయిల్యూర్ అయిన తర్వాతే సిమ్టమ్స్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క సిమ్టమ్స్ కూడా స్టార్టింగ్ స్టేజెస్లో ఏ సిమ్టమాటిక్ ఉన్నప్పుడే గుర్తించడం, దాన్ని అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, ఎస్, మీరు అన్నట్టుగా కొంతమంది తరచుగా యూరిన్కి వెళ్ళడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. లైక్ డయాబెటీస్ పేషెంట్స్ అవ్వచ్చు, ఇలా ఎక్కువగా వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళు, లైక్ ఎక్కువగా యూరిన్కి వెళ్ళే వాళ్ళు, నైట్ టైం అవ్వచ్చు, డే టైం అవ్వచ్చు, ఇలా 20 times, more than 20 times అని చెప్తుంటారు కొంతమంది పేషెంట్స్. వీళ్ళకి ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయమ్మా? ఎస్, పాలీయూరియా అనేది మనకి యూజువలీ డయాబెటీస్లో ప్రైమరీ సిమ్టమ్ అనేది మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో వెన్ దెర్ ఈజ్ ఎక్సెసివ్ యూరినేషన్, అంటే ఈ యొక్క ఫిల్ట్రేషన్ అనేది ఒకవేళ కరెక్ట్గా అవ్వకపోవటం వల్ల యూరిన్ ఫ్లో అనేది ఎక్కువగా అవుతుంది. ఎస్, పాలీయూరియా ఎక్కువ ఉన్న వాళ్ళలో కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్నట్టయితే కనుక
పాలియూరియా ఎక్కువ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాలియూరియా కూడా హోమియోపతిలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ యొక్క ఇంక్రీజ్డ్ యూరినేషన్ అనేది కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇంక్రీజ్డ్ యూరినేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ యూరినరీ ఇన్ఫెక్షన్లో కూడా బ్రహ్మాండమైన మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. అసలు ఏ యొక్క యాంటీబయాటిక్స్ లేకుండా చక్కటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మెడిసిన్స్ తీసుకొని ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ని చక్కగా వితిన్ 1 to 2 monthsలోనే కంట్రోల్ చేసినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఈవెన్ సిస్టైటిస్ అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా సివియర్గా మనం అంటే డయాబెటీస్ లేని వాళ్ళల్లో కూడా సిస్టైటిస్ అనేది గమనిస్తూ ఉంటాము. సిస్టైటిస్ అనేది యూజువల్లీ లేడీస్లో కూడా అంటే ఫీమేల్స్లో కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. సో సిస్టైటిస్ కానివ్వండి లేదా నార్మల్ కిడ్నీ ఫెయిల్యూర్లో కానివ్వండి, స్టార్టింగ్ స్టేజెస్లో ఒకవేళ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఇవన్నీ కూడా రివర్సిబుల్ చేంజ్ అనేది చెప్పుకోవచ్చు. అంటే క్రియాటినిన్ అనేది ఎక్కువగా పెరగకుండా దాన్ని అక్కడి వరకే ఆపటం లేదా ఇన్ఫెక్షన్స్ అనేది పూర్తిగా నార్మల్కి తీసుకురావటం అనేది హోమియోపతి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్తో సాధ్యమవుతుంది. ఎస్ డాక్టర్ గారు, కొంతమందిలో కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా వింటుంటాం. జనరల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేస్తే అది కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తుంది అంటారు? ఎస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఈజ్ ద ప్రైమరీ కన్సర్న్. అంటే ఇక్కడ మనకి మెయిన్గా హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా సడన్గా ఆర్గానిక్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. అలాగే డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళలో కూడా సడన్ కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. సడన్గా కాకుండా డయాబెటీస్లో వచ్చేసి క్రానిక్ వెరీ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. క్రియాటినిన్ లెవెల్స్ అనేది చాలా స్లోగా ఇంక్రీజ్ అవ్వడం, యూజువలీ 1.4 వరకు నార్మల్ రేంజ్ అని చెప్పుకున్నప్పటికీ వీళ్ళకి డయాబెటీస్ కంట్రోల్డ్ ఉన్న వాళ్ళలో 1.5 నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక అది మనం కిడ్నీ ఫెయిల్యూర్గానే తీసుకుంటాము. క్రానిక్ సీకేడీ కేసెస్ అనేది చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అవసరం. బికాస్ కిడ్నీస్ ఒక్కసారి ఫెయిల్యూర్కి గురైనప్పుడు అది ఇర్రివర్సిబుల్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు మనం. సో అది రివర్సిబుల్ చేంజెస్ రాకముందే ఒకవేళ మనం అవాయిడ్ చేసినట్టయితే కనుక దాన్ని చాలా చక్కగా నార్మల్సీకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో మెయిన్గా వచ్చేసి అన్కంట్రోల్ డయాబెటీస్ని కూడా అదొక అండర్లైన్ కాజ్ అని చెప్పుకోవచ్చు. లేదా కొంతమందికి థ్రామోటిక్ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ బ్లడ్ క్లాట్ అయ్యేటువంటి టెండెన్సీ ఉన్న వాళ్ళలో కూడా ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చూసే అవకాశం ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, జనరల్గా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఫుడ్ పరంగా కొన్ని సజెషన్స్ ఇస్తారు. జనరల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు మ్యామ్? ఎస్, యూజువల్లీ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళలో ఇంటేక్ ఆఫ్ వాటర్ అనేది చాలా ఎక్కువగా చేయడం అవసరం ఉంటుంది. 4 to 5 liters ఆఫ్ వాటర్ ఇంటేక్. అండ్ ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క అమైనో యాసిడ్స్ ఉన్నటువంటివి, ప్యూరైన్స్ ఉన్నటువంటి ఫుడ్ అనేది కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్లో ఒకవేళ అనిమల్ ఫ్యాట్ ఉన్నటువంటివి లేదా కొంతమందికి నార్మల్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటున్నప్పటికీ అందులో ఉన్నటువంటి అమైనో యాసిడ్స్, ప్రోటీన్ ఇంటేక్ అని చెప్పుకోవచ్చు. ప్రోటీన్ ఇంటేక్ అనేది తగ్గించేటువంటి అవకాశం ఉన్నట్టయితే కనుక స్టోన్ ఫార్మేషన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే టైప్ ఆఫ్ స్టోన్స్లో కాల్షియం ఆక్సలేట్ అండ్ కాల్షియం ఫాస్ఫేట్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యేటువంటి కేసెస్లో వాళ్ళు తీసుకునేటువంటి కాల్షియం సప్లిమెంటేషన్ ఫుడ్ రూపకంగా కానివ్వండి లేదా సప్లిమెంటేషన్ రూపకంగా కానివ్వండి ఇవి కంట్రోల్ చేసినట్టయితే కనుక కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఫామ్ కాకుండా చూసే అవకాశం ఉంటుంది. అలాగే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అయినటువంటి పేషెంట్స్లో ఖచ్చితంగా వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో ఆల్కహాలిజం కానివ్వండి లేదా ప్రోటీన్ హై ఇంటేక్ కానివ్వండి కంట్రోల్ చేసినట్టయితే కనుక యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పిల్లల్లో ఏ విధంగా అయితే ఇన్ఫెక్షన్స్ చూస్తున్నామో కొంతమంది చిన్న పిల్లల్లో స్టోన్స్ కూడా చూస్తుంటాం డాక్టర్ గారు. బికాజ్ పిల్లలు వాటర్ తాగడానికి ఇష్టపడరు. ఇలాంటి పిల్లల పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? అండ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఎస్, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా కొంతమందికి అంటే ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ వాటర్ మంచిగా ఎక్సెసివ్గా తీసుకుంటున్నప్పటికీ స్టోన్ ఫామ్ అయ్యేటువంటి కేసెస్ చాలా ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఫామ్ అయ్యేటువంటి పిల్లల్లో కానివ్వండి పెద్దల్లో కానివ్వండి స్ట్రూవైట్ స్టోన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఈ స్ట్రూవైట్ స్టోన్స్ అనేది చాలా ర్యాపిడ్గా పెరుగుతూ ఉంటాయి. సడన్గా ఇంక్రీజ్ ఇన్ స్టోన్స్ అంటే వితిన్ వీక్స్ ఒక స్టోన్ పోయిన తర్వాత తీపిచ్చిన తర్వాత వితిన్ 1 week or 2 weeks మళ్ళీ అంతే పెద్ద స్టోన్ ఫామ్ అవడం అనేది చూస్తూ ఉంటాం. అలాగే కొంతమంది పిల్లల్లోనే ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ పెరగటం లేదా వాళ్ళు తీసుకునేటువంటి వాటర్ అనేది తక్కువ ఉండటం లేదా
వాళ్ళకి ఇతర ప్రాబ్లమ్స్ అంటే క్రానిక్ డయేరియా ఉన్న పిల్లల్లో కూడా ఎక్కువగా లూజ్ డయేరియా ఉన్న వాళ్ళలో వాటర్ అనేది బాడీలో తగ్గిపోవటం వల్ల కూడా ఈ యొక్క స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో పిల్లల్లో జాగ్రత్తలు వచ్చేసి మనకి వాళ్ళు తీసుకునేటువంటి వాటర్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా మనము మానిటర్ చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళు ఒకవేళ నొప్పి కానీ మంట కానీ చెప్పినట్టయితే కనుక ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించడం కూడా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు జనరల్గా చెప్తుంటారు డాక్టర్స్, ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి, కిడ్నీ ఇష్యూస్ ఎక్కువగా ఓవర్ స్ట్రెస్ వల్ల కూడా వస్తుంటాయి అంటారు. నిజానికి స్ట్రెస్ కూడా ఒక కారణం అనుకోవచ్చా? యూజువల్లీ స్ట్రెస్ అనేది హైపర్ టెన్షన్ పెంచే అవకాశం ఉంటుంది. A1 పేషెంట్స్ అంటూ ఉంటాం, యాంగ్జైటీ 1. సో ఇలాంటి పేషెంట్స్లో హైపర్ టెన్షన్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డయాబెటీస్ కూడా, డయాబెటిక్ రేంజ్ అనేది కొంతమందికి అన్కంట్రోల్డ్ ఉంటూ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ యూజువల్లీ స్ట్రెస్ రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ అన్నీ కూడా మానిటర్ చేసినప్పటికీ షుగర్ లెవెల్స్ అనేది అన్కంట్రోల్ అనేది కొంతమందిలో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంత డైట్ కంట్రోల్ చేసినా మెడిసిన్స్ తీసుకున్నా కానీ షుగర్ లెవెల్స్ HbA1c లెవెల్స్ నార్మల్కి రాకపోవడం అనేది కూడా చూస్తూ ఉంటాం. ఇలాంటి కేసెస్లోనే మనకి ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో స్ట్రెస్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైపర్ టెన్షన్, డయాబెటీస్ కాబట్టి అవి రెండు కూడా కారణాలు కాబట్టి ఖచ్చితంగా స్ట్రెస్ కూడా ఒక ప్లే రోల్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.